హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జిల్లు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? మనకి ఎన్ని పనులున్నా మన స్కిన్ గురించి మనం జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఎప్పుడు చూసిన పనులైనాక శుచిమేమో, బండలు తుడిచామా, అంట్లు తోమేమో, బట్టలు ఉతికామా, వాటిని ఆరేసామా, అవి ఆరాయా, ఆరితే మడతలు లేకుండా ఐరన్ చేసామా, సెల్ఫ్లో సర్దామా, టిఫిన్ చేసామా, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ నోట్లో పెట్టామా, మళ్ళీ వాళ్ళకి పిల్లకలు వేసి, డ్రెస్సులు వేసి, సాక్స్ వేసి, షూ తొడిగి వాళ్ళ క్యారీ బాక్స్ రెడీ చేసి స్కూల్కి పంపినామా, దేవునికి దీపం పెట్టామా, లంచ్లోకి ఏ కూరగాయ కోద్దామా, ఇది కోస్తే తింటారా తినరా అని ఆలోచిస్తూ చకచకా వాటిని ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేసి వాటిని అటు ఇటు తిరగేసి వేపి కర్రీ చేస్తే అది బాగుంది అని చెప్తే ఈ జన్మకి ఇది చాలరా అని సంతోషిస్తూ, బాగలేకపోతే కొంచెం అప్సెట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం బాగా చేద్దాంలే అని ఆలోచిస్తూ ఇల్లంతా చిందరవందరగా పడి ఉన్న సామాన్లను సర్దుకుంటూ, వాష్రూమ్స్ క్లీన్ చేసుకుంటూ, బకెట్లు కడుక్కుంటూ, షెల్ఫ్లు సర్దుకుంటూ, ఇంటికి బూజు ఉంటే దులుపుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, మళ్ళీ పిల్లలకి మొగుడికి సాయంత్రం స్నాక్ ఐటమ్ చేసుకుంటూ, వాళ్ళు తెచ్చిన బాక్సులు కడుక్కుంటూ, వాళ్ళని బుజ్జగించుకుంటూ, హోంవర్క్ చేయించుకుంటూ, వాళ్ళకు పాలను దాపుకుంటూ, వాళ్ళని నిద్రపుచ్చుతూ, అబ్బో ఇలా చెప్పుకుంటూ వస్తే ఇంకా ఎన్నో ఎన్నెన్నో. ఎప్పుడు ఇవేనా? మన గురించి కూడా కొంచెం కేర్ తీసుకుందాం. ఇప్పుడు నేను మీకు మన స్కిన్ కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఒక టిప్ చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే కొంచెం చక్కెరను అరచేతిలోకి తీసుకొని దానికి చుక్క వాటర్ని వేసి దానికి మనం వాడే సోప్ని తీసుకొని ఈ రెండింటిని కలిపితే వచ్చే నురుగును రుద్దుకుందాం. వాష్ చేసుకున్నాక మన హ్యాండ్ని టచ్ చేసినా చాలా స్మూత్గా ఉంటుంది. ఇదైతే 100% వర్క్ అవుతుందండి. మన ముఖం మీద రుద్దేటప్పుడు గట్టిగా కాకుండా స్మూత్గా రుద్దాలి. అంతేకాకుండా చక్కెర కంపల్సరీగా కరగాలి. ఇది చాలా సింపుల్ టిప్ కదా, ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అయితే దీన్ని చిన్నపిల్లలకు వాడవద్దు. ఓకే ఫ్రెండ్స్, దీంతో పాటు ఇంకో టిప్, మనం స్నానానికి వెళ్ళే ముందు ఆయిల్ మర్దన చేసుకున్నా సరే మన స్కిన్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకేనేమో అప్పట్లో ఆయిల్ మర్దన చేసుకునేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.